హాయ్ గైస్, ఏంటి ఈ వీడియో స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏంటి కిచెన్ రూమ్లో వంట వీడియోనే చూపిస్తుంది అనుకుంటున్నారా? సో డెఫినెట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మా హస్బెండ్ నా కోసం అయితే వంట చేస్తున్నారు. అండ్ ఏం వంట చేస్తున్నారని సడన్గా అడగగానే సామ్దాన్ అని కర్రీ అయితే చేస్తున్నారు. నార్మల్గా మనం చికెన్ మటన్ అయితే ఆబ్వియస్లీ వండుకుంటాం. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే నా కోసం సామ్దాన్ అయితే వండుతున్నాడు. ఎలా వండుతున్నాడో చూసేద్దాం. సో ఆయిల్, జీలకర్ర వాళ్ళన్నీ వేసేసారు. అండ్ దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. మోస్ట్ ప్రాబబ్లీ వైఫ్స్ అందరికి ఎలా అంటే హస్బెండ్ వండితే తినాలని చాలా ఉంటుంది. బట్ ఐఎమ్ సో లక్కీ, ఎందుకంటే మా హస్బెండ్ ఎవ్రీ సండే నేను ఫ్రీ ఉన్నప్పుడు లేకపోతే తను ఫ్రీ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ముందే, నాకు తెలియకముందే 1 అవర్ ముందే మొత్తం మసాలా అన్నీ వేసి యాడ్ చేసేసారనమాట. ఇది వచ్చేసి లైక్ పసుపు, కారం, మసాలా అన్ని, ధనియా పొడి ప్రతిదీ దాంట్లో వేసి కలిపి 1 అవర్ ముందే యాడ్ చేసేసారు. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ ఏదైతే మసాలా యాడ్ చేసుకున్న సామ్దాన్ అయితే యాడ్ చేసేసారు దాంట్లో. సో నార్మల్గా మనకి చికెన్, మటన్ కంటే ఇలా సామ్దాన్ అలా ఫ్రై మొత్తం డ్రై ఫ్రై చేస్తున్నారు. యాక్చువల్గా నేను కూడా చాలా డేస్ అయింది ఇంట్లో నాన్ వెజ్ ఉండగా, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రీవియస్ వీడియో చూశారు కాబట్టి. సో నేనైతే ఎక్కువ నాన్ వెజ్ ఉండట్లే. సో సడన్గా ఇంకా చాలా రోజులైంది తినక, కానీ మా హస్బెండ్ నాకు తెలియకుండా అయితే తీసుకొచ్చి వండుతున్నాడు. సరే వండుతున్నాడు కదా, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూశారు కదండి, మొత్తం డ్రై ఫ్రై చేద్దామని చెప్పేసి మొత్తం ఆయిల్ అంతా, వాటర్ అంతా పీల్చేంత వరకు వండుతున్నారు. ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలామందికి హస్బెండ్స్ వంట చేస్తే తినాలని. అండ్ చూసారు కదా, ఫైనల్ టచ్ అప్ అయితే వచ్చేసింది. వాటర్ మొత్తం అయితే పీల్చుకుంది. డెఫినెట్లీ ఇంకా తొందరగా తినాలి. ముందు వరకు నాకైతే ఏం తినాలని లేకుండే. సో మా హస్బెండ్ ఉండగానే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనుకున్నా. సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసారు. చూసారు కదండి ఎంత మంచిగా చేశారో. ఇంకెందుకు లేట్, తినేద్దాం. చెప్పండి, ఎవరి కోసం చేశారు మీరు ఇంత కష్టపడి? చెప్పండి, సిగ్గెందుకు పడుతున్నారు? సో ఇదండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.